హలో అండి, నేను మీ బంగారు తల్లి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ బంగారు తల్లి. సో ఇదొక డే ఇన్ అవర్ లైఫ్ బ్లాగ్ అనమాట. ఈరోజు లేచేసరికి చాలా లేట్ అయిపోయిందండి. టైం చూస్తే 8 అయింది. అమ్మో ఇంకా హ్యాపీగా స్కూల్కి టైం అయిపోతుందని కిచెన్లోకి వెళ్ళి ఫాస్ట్గా వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ లాస్ట్ టైం కొంచెం రోస్ట్ చేసి గ్రైండ్ చేసిన ఓట్స్ పౌడర్ ఉంది, అందులో బనానా అండ్ ఎగ్ వేసి ప్యాన్ కేక్స్ అయితే వేసిన. స్మూత్గా ఫ్లఫీగా ఉంటాయి కదా, వాడు కూడా ఇష్టంగా తింటాడు. సో మార్నింగ్స్ ఫస్ట్ మీల్ వచ్చేసి ఇలా హెల్దీ అండ్ ప్రోటీన్ ఉండేలా చూసుకుంటాను హ్యాపీకి. ఎందుకంటే స్నాక్ టైంకి ఎలాగో లైట్గా ఫ్రూట్సే పెడతాను కాబట్టి మార్నింగ్స్ మాత్రం కొంచెం టమ్మీ ఫుల్గా పెట్టే పంపిస్తాను నేనైతే. అండ్ తర్వాత లంచ్లోకి ఆ రోజు పుదీనా రైస్ చేశానమాట. అండ్ ఇక్కడ ఒక టిప్ చెప్తున్నా, చాలామంది పిల్లలు ఏంటంటే లీఫీ వెజిటబుల్స్ అవి తినడానికి ఇష్టపడరు కదండి. సో అలాంటి వాళ్ళకి ఇలా పుదీనా రైస్ కానీ, పాలక్ రైస్ కానీ, కొరియండర్ రైస్ కానీ, సో ఇలా డిఫరెంట్ రైస్ ఐటమ్స్ చేసి పెడితే లీఫీ వెజిటబుల్స్తో వాళ్ళు తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, టేస్టీగా ఉంటాయి కాబట్టి. అండ్ మనకి కావాల్సిన పోషకాలు కూడా వాళ్ళకి చక్కగా అందుతాయి. అండ్ హ్యాపీ కీరా చాలా ఇష్టంగా తింటాడు. సో వాడు ఇంకా ఎలాగో ఇష్టంగా తింటున్నాడు కాబట్టి నేను ఇంకా రెగ్యులర్గా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ హ్యాపీకి స్కూల్లో స్నాక్ టైం వచ్చేసి 11:30కి ఉంటుంది. సో 11:30 టైంలో స్నాక్ కోసం నేను ఇక్కడ వాడికి యాపిల్ అయితే పెడుతున్నాను. యూజువల్గా హ్యాపీ స్కూల్ టైమింగ్స్ వచ్చేసి 9:30 to 11:30 అండి. బట్ మేము ఏంటంటే 2 వరకు డే కేర్లోనే ఉంచుతాం. సో అందుకే లంచ్ కూడా పెట్టేస్తాను. బట్ ఈ మంత్ కొంచెం సంపత్ బిజీగా ఉన్నారు. సో అందుకే ఇంకా 5 వరకు ఉంచేస్తున్నాం అనమాట స్కూల్లోనే, డే కేర్లోనే. సో దానికోసం ఇక్కడ ఈవినింగ్ స్నాక్కి ఆరెంజ్ అండ్ అలాగే ఒక ఎక్స్ట్రా డ్రెస్ అండ్ ఎక్స్ట్రా డైపర్ కూడా పెడుతున్నాను. హ్యాపీకి లంచ్ పెట్టేసిన తర్వాత వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెడతారనమాట. సో అందుకే ఇక్కడ ఎక్స్ట్రా డ్రెస్ అండ్ ఎక్స్ట్రా డైపర్ కూడా పెట్టి పంపిస్తున్నాను. ఏమండి బాయ్ హ్యాపీ, బాయ్. హ్యాపీ స్కూల్కి వెళ్ళిపోయాక నేను కూడా ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోతున్నాను. యాక్చువల్లీ ఇంకొక 4 డేస్లో హ్యాపీ గడ్ బర్త్డే ఉంది. సో వాడి బర్త్డే కోసం షాపింగ్ చేయాలి. మా హస్బెండ్ని అడిగితే తను కూడా కొంచెం వర్క్ తక్కువగా ఉంది ఇవాళ అన్నారు. సరే అని ఇంకా నేను కూడా లీవ్ పెట్టేసుకొని ఫటాఫట్ రెడీ అయిపోతున్నాను ఇక్కడ. సో నా రెడీ పెద్ద ఎక్కువ ఏమి ఉండదు, జస్ట్ మాయిశ్చరైజర్ రాసుకుంటానండి. ఆ మాయిశ్చరైజర్ కూడా ఇవాళతో అయిపోయింది. ఇంకా సరే అని హ్యాపీగా లోషన్ ఉంటే రాసేసుకున్నాను. తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు లాక్మీ ఫౌండేషన్ అప్లై చేస్తాను. చిన్న బొట్టు పెట్టుకొని లైట్గా లిప్స్టిక్ వేసుకొని హెయిర్ అయితే కోమ్ చేసుకుంటాను. సో ఇదే నా డైలీ మేకప్ అనమాట. ఆఫీస్కి వెళ్ళినా ఇలాగే వెళ్తాను. సో ఇంతకు మించి పెద్ద ఎక్కువగా అయితే రెడీ అవ్వను. రెడీ అయ్యే అంత టైం కూడా ఉండదన్నమాట. నిజంగా మా మార్నింగ్స్ చెప్పాలంటే ఎంత హడావుడిగా ఉంటుందంటే, హ్యాపీని స్కూల్కి పంపించి నేను ఆఫీస్కి వెళ్ళి చాలా హడావుడి అయిపోద్దండి. ఇంకా హర్రీ బర్రీలో రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి అన్న థాట్ కూడా ఉండదు నాకు. ఇంకా చాలా సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళిపోతాను అనమాట. అండ్ ఫైనల్గా ఇదిగోండి రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడు మేమైతే షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆ రోజు యాక్చువల్లీ 3 malls తిరిగామన్నమాట. అల్లు అర్జున్ది AAA మాల్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళాం. నెక్స్ట్ గలేరియాకి వెళ్ళాం. తర్వాత పంజాగుట్టలో సెంట్రల్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళామన్నమాట. అండ్ ఇది వచ్చేసి ట్రెండ్స్ జూనియర్స్ అనమాట. ఇక్కడ మోస్ట్లీ హుడీ టైప్ అండ్ అలాగే స్వెట్ షర్ట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. హ్యాపీకి సరే ఫస్ట్ అండ్ సెకండ్ బర్త్డేకి ఏంటంటే నేను ఒక ఐడియాతో వెళ్ళేదాన్ని షాపింగ్కి. వాడికి ఈ టైప్ కాస్ట్యూమ్స్ తీసుకోవాలి, ఈ బర్త్డేకి ఈ టైప్ తీసుకుందాము అనే ఒక ఆలోచనతో వెళ్ళేదాన్ని. బట్ థర్డ్ బర్త్డేకి అలా ఏం లేదు. సరే ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏది బాగుంటే అది తీసుకొని వచ్చేద్దాంలే అన్నట్టు వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ స్వెట్ షర్ట్స్ అనమాట. ఇక్కడ ఈ వైట్ అండ్ బ్లాక్ నాకు చాలా బాగా నచ్చింది. హ్యాపీకి కొంచెం సెట్ అవుద్ది అనిపించింది ఈ కలర్. అండ్ స్వెట్ షర్ట్ కూడా లేదు కదా అని ఇంకా ఇదైతే తీసుకున్నాము. ప్యాంట్ వచ్చేసి ఇలా కార్గో టైప్ తీసుకున్నాం అనమాట. హ్యాపీకి కార్గో ప్యాంట్స్ ఇప్పటి వరకు అసలు యూస్ చేయలేదు. ఎప్పుడు డెనిన్ ప్యాంట్స్ అండ్ జాగర్స్ ఈ టైప్ యూస్ చేశాను కానీ కార్గో ప్యాంట్స్ ఎక్కువ యూస్ చేయలేదన్నమాట. సో అందుకే ఇంకా కార్గో ప్యాంట్ అయితే దాని మీదకి సెట్ చేశాను. తర్వాత వచ్చేసి ఇంట్యూన్కి వచ్చాము. ఇది నెక్స్ట్ గలేరియాలో ఉంది. సో ఇక్కడ చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి. ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడే వెళ్ళండి. అండ్ కొన్ని వాటి మీద ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి.
ఒక్కొక్కటి ఎలా ఉన్నాయంటే కాస్ట్స్ వచ్చేసి కొన్ని టీషర్ట్స్కి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. బై 2 గెట్ 1 199 149 ఇలా ఉన్నాయన్నమాట. సో ఇంకా డైలీ వేర్కి హ్యాపీకి స్కూల్కి అది వేయడానికి యూస్ అవుతాయి కదా అని ఇక్కడ వాడికి టీషర్ట్స్ అయితే చూస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే హ్యాపీకి ఎప్పుడు ఉన్న కలర్సే తీసేస్తున్నాను, మళ్ళీ ఆ వైట్స్ బ్లాక్స్ ఇలాగే అయిపోతున్నాయి. సో ఇంకా అలా కాదు అని ఇక్కడ వాడికి లేని కలర్స్ చూస్తున్నాను అనమాట. ఇలా ఎల్లో గ్రే, సో ఈ బ్లూ ఈ టైప్ చూస్తున్నాను కొంచెం. సో తర్వాత వచ్చేసి మ్యాక్స్కి వెళ్ళాము. మ్యాక్స్లో షూస్ చూసాను అనమాట. ఈ వైట్ అండ్ బ్లాక్ షూస్ బాగా నచ్చాయి. ఇందాక తీసుకున్నాను కదా వైట్ అండ్ బ్లాక్ టీ షర్ట్ అండ్ స్వెట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్, సో దాని మీదకి సెట్ అవుతాయి అనిపించింది. ఇంకా వాడికి ఈ షూ కూడా తీసుకున్నాను. క్వాలిటీ కూడా బాగా అనిపించాయి. అండ్ ఆ రోజు ఏంటంటే నెక్స్ట్ గలేరియా మాల్లో షూట్ జరుగుతుంది. రావు రమేష్ గారు అండ్ సందీప్ కిషన్ అనమాట. యాక్చువల్లీ సందీప్ కిషన్ మాతోనే లిఫ్ట్లో వచ్చాడు. సంపత్ చూసి సందీప్ కిషన్ అంటే నేను బ్యాక్కి తిరిగి హాయ్ చెప్పాను. ఇమీడియట్గా తను కూడా హాయ్ అన్నారు. అసలు ఒక్క నిమిషం నాకు స్ట్రైక్ అవ్వలేదు ఎవరు, తను చెప్పారు నేను చూసి హాయ్ చెప్పాను ఇంతే. తర్వాత ఈ హీరో కదా అని అనుకునేలోగా ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. తను దిగిపోయారు, మేము దిగిపోయాం అనమాట. సో కొన్నిసార్లు మన బ్రెయిన్ అంత ఫాస్ట్గా పనిచేయదు కదండి. సో నేను యాక్చువల్లీ వీడియో తర్వాత అనిపించింది ఎందుకు నేను వీడియో తీసుకోలేదు లిఫ్ట్లో అనిపించింది. సో అలా జరిగిందనమాట. అండ్ తర్వాత ఇక్కడ నేను కూడా కొన్ని కాస్ట్యూమ్స్ అయితే ట్రై చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఫ్యాబ్రిక్ వైజ్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా అనిపించింది. ఇంకా ఇదైతే తీసుకున్నాను ఈ ఎల్లోది. అండ్ తర్వాత వచ్చేసి ఈ బ్లాక్ టాప్ కూడా చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ హ్యాపీకి వైట్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్ తీసుకున్నాను కదా, సో మేము కూడా వైట్ లేదంటే బ్లాక్ థీమ్లో వెళ్దాము అనుకొని ఇంకా చూస్తుంటే ఈ బ్లాక్ టాప్ కనిపించింది. ఇంకా బ్లాక్ టాప్ తీసుకున్నాను. అండ్ ఈ ఫ్రాక్ కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాను. అండ్ తర్వాత సంపత్ కూడా ఇక్కడ చూస్తున్నారు కొన్ని షర్ట్స్. బట్ ఏంటంటే బ్లాక్ లేదంటే వైట్ తీసుకుందామని అనుకున్నాము. సో లక్కీగా తనకి కూడా వైట్ అండ్ బ్లాక్ రెండు కనిపించాయన్నమాట. సో ఇంకా ట్రై చేస్తున్నారు. అందులో బ్లాక్ అయితే తనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది. సో ఇది సెల్ఫ్ వర్క్ వచ్చి బాగుందన్నమాట. సో ఇంకా ఈ బ్లాక్ టీషర్ట్ అయితే తీసుకున్నాము. అండ్ తర్వాత మళ్ళీ హ్యాపీకి కొన్ని చూస్తున్నాము. ఇక్కడ ఈ స్పైడర్ మ్యాన్ టీషర్ట్ డ్రెస్ కనిపించింది అనమాట. సో హ్యాపీగా చూసుంటే పక్కా ఇది అమ్మ కావాలి స్పైడర్ మ్యాన్ అనేవాడు. బట్ కాస్ట్ కొంచెం ఎక్కువగా అనిపించింది. సో ఇంకా అందుకే తీసుకోలేదు అది. అండ్ తర్వాత వచ్చేసి వెస్ట్ సైడ్కి వచ్చాము. వెస్ట్ సైడ్లో అయితే అంత కలెక్షన్ ఏం అనిపించలేదు, కానీ ఇంకా తీసుకోవాలి ఇంకొక కాస్ట్యూమ్ తీసుకుందామని ఈ బ్లూ షర్ట్ తీసుకున్నాం అనమాట. అండ్ దాని కిందకి ఈ కార్గో ప్యాంట్ తీసుకున్నాం క్రీమ్ కలర్ది. సో ఫైనల్గా హ్యాపీ బర్త్డే షాపింగ్ అయితే అయిపోయింది ఈరోజు. ఫస్ట్ టైం ఒకే రోజు ముగ్గురికి కావాల్సినవి నచ్చినవి దొరకడం అనమాట. లేదంటే ఎప్పుడు వెళ్ళినా సరే మళ్ళీ ఇంకొకసారి తిరగాల్సిందే, అలా ఉంటుంది మా షాపింగ్. బట్ ఫస్ట్ టైం అండి ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. సో సంపత్ అయితే ఇక్కడ బిల్ పే చేస్తున్నారు బిల్ కౌంటర్ దగ్గర. అండ్ షాపింగ్ అయిపోయాక ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాం. ఆకలి అయితే బిభత్సంగా దంచేస్తుంది. ఇంకేదో ఒకటి తినేసి వెళ్దాము అని ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చి ఫుడ్ అయితే తీసుకుంటున్నాము. నేనైతే నూడిల్స్ తీసుకున్నాను. నేనైతే ఫుడ్డీ అండి, బయటకు వచ్చానంటే కంపల్సరీ ఏదో ఒకటి కడుపులో వేసి వెళ్ళాల్సిందే. సో నూడిల్స్ తీసుకున్నా. నూడిల్స్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ నూడిల్స్ తిని ఎన్ని డేస్ అయిందో. ఈ మధ్య అసలు బయట ఫుడ్డే తినట్లేదు, వెదర్ పెద్దగా బాగుంటలేదు కదా. ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్డే హెల్దీ వేలో వెళ్తున్నాము అనమాట. హెల్దీ ఫుడ్డే తీసుకుంటున్నాము. బట్ చాలా రోజుల తర్వాత నూడిల్స్ తిని టెంప్ట్ అయిపోయాను అనమాట. ఇంకా ఫుల్గా లాగించేసాను. సంపత్ వచ్చేసి బర్గర్ అండ్ అలాగే పిజ్జా పఫ్ అంటండి అదేదో తీసుకున్నారు. చాలా వరస్ట్గా ఉంది అది. నేను ఇంకా పిజ్జా పఫ్ అంటే ఆ పిజ్జా బేస్ మీద మనం వెజ్జీస్ చీజ్ ఇలా వేస్తాం కదా, ఆ టైప్లో ఏమన్నా పెడతాడేమో లోపల అనుకున్నాను పఫ్ లోపల. బట్ సమోసా లోపల పెట్టినట్టు కూడా లేదు, అది చాలా వరస్ట్గా ఉంది. ఆ పైన పఫ్ కూడా అదెంత గట్టిగా ఉందో అసలు తినాలనిపించలేదు. దయచేసి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే అస్సలు చేయకండి, చాలా వరస్ట్గా ఉంది, మనీ వేస్ట్. ఇంకా పాపం తను బర్గర్స్ తినేసి వచ్చారనమాట. అండ్ హ్యాపీ స్కూల్కి కూడా టైం అయిపోయింది, స్కూల్ అయిపోయే టైము. ఇంకా వెళ్ళి వాడిని పికప్ చేసుకొని ఇంటికి వెళ్దామని హ్యాపీ స్కూల్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ హ్యాపీ చూసారా
నేను వెళ్ళి వాడి కళ్ళ ముందు నుంచున్నా సరే నన్ను పట్టించుకోకుండా బయట ఎక్కడో ఉన్న వాళ్ళ డాడీ వచ్చారా లేదా అని చూసుకుంటూ తొంగి వాళ్ళ డాడీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సో అదనమాట. అసలు నేను ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి జాబ్కి ఇంకా నాతో కంప్లీట్గా అటాచ్మెంట్ తగ్గిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వీడు ఇంకా స్కూల్ నుంచి రాగానే వాళ్ళ డాడీయే కనిపిస్తారు కదా, ఇంకా డాడీ 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 అనుకుంటూనే ఉంటున్నాడు. సో హాయ్ చెప్పు అందరికి. కచ్చి ఉందా? ఎవరిచ్చారా? మ్యామ్ కచ్చి కూడా ఇస్తున్నారా నీకు? ఏమో స్పైడర్ మ్యాన్ బ్యాగ్. మా హ్యాపీది స్పైడర్ మ్యాన్ బ్యాగ్. మా హ్యాపీ స్పైడర్ మ్యాన్. ఎవరు స్పైడర్ మ్యాన్? స్పైడర్ మ్యాన్. బాయ్. లిఫ్ట్ లిఫ్ట్ హ్యాపీ లిఫ్ట్ ఎక్కేసే. లిఫ్ట్ ఎక్కేసే. ఏమిచ్చారు? మ్యామ్ ఇచ్చారా? ఏమేమి ఇచ్చారా? ఏంటది? వావ్ పెన్సిలా. ఇంకా చాక్లెట్సా? వాట్ ఈస్ దాట్? స్కెచెసా? హ్యాపీ గడివి అప్పుడప్పుడు ఇలా వాడు మాట్లాడుతున్నవి ఆ క్యూట్వి అలాగే ఉంచేద్దాం అనుకుంటున్నా వీడియోలో. ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు. యాక్చువల్లీ 2 to 3 years ఆ ఏజ్లో చాలా క్యూట్గా ఉంటాయి కదండి వాళ్ళ మాటలు. మనం ఏం చెప్తున్నా వాళ్ళు 100% దాన్ని అర్థం చేసుకుని దానికి రెస్పాండ్ అవుతారు. అండ్ వాడు ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నాడో అది మనకి అర్థమయ్యేలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు. సో చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదనమాట ఈ వ్లాగ్. హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.